Those who were carrying gas lights on their heads, they grow into grown-in patients of others, and they feel the face very, very hot whenever they are sick. And also, those who are working in the kitchen, గాడి పోయి దగ్గర ఎక్కువ పనిచేస్తున్నటువంటి వాళ్ళు గ్లోనైన్ పేషెంట్స్ అవుతారు. అండ్ దోస్ హూ ఆర్ విత్ ది ఐరన్స్, బట్టలు విస్త్రీ చేస్తున్నటువంటి వాళ్ళకి తరచుగా గ్లోనైన్ జబ్బులు వస్తాయి. సో ది ఫెలో ఫీల్స్ వెరీ హాట్ ఇన్ ది ఫేస్, అండ్ ఎగ్జాక్ట్లీ యూ విల్ ఫైండ్ ది సేమ్ సిమ్టమ్ ఇన్ ఎకనైట్ ఆల్సో. సో దిస్ ఈస్ కాల్డ్ హాట్ ఫేస్. And any acute attack starts during the early hours of the night. Early hours of the night. రాత్రి 8, 9, 10, 11, 10:30 లోపల సడన్ గా ఏదైనా వచ్చేస్తాయి. You will find suddenly a child coughs for about 10 minutes. And then goes into choking and suffocation stages. He was all right until he slept. పడుకు నిద్ర వరకు బాగానే ఉన్నాడు, ఏం జబ్బులు ఏం లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గేసి గొంతు లోపల ఇంటర్నల్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. వాడు ఒక తొందరగా కనుక డాక్టర్ అటెండ్ కాకపోతే చచ్చిపోవచ్చు. ఏ డిప్థీరియా లైక్ కండిషన్ appears. He will have a barking, croupy type of cough. గొంతు వాడి గొంతుగా కాకుండా గొంతు మారి దగ్గు వస్తుంది, గాడి తెరుస్తున్నట్టు వినిపిస్తుంది. వెరీ డేంజరస్. అండ్ యూ ఫైండ్ ఆల్రెడీ ది టెంపరేచర్ ఇస్ రేంజింగ్ టు 101, 102. ఆ టైంలో గంటలో వచ్చేస్తాయి. ఇవన్నీ పెడుస్తుంటాడు, కళ్ళు ముర్రగా ఉంటాయి. ది ఐస్ ఆర్ వెరీ రెడ్, ది ఫేస్ ఈజ్ రెడ్. The boy will be crying and he cannot cry. All such cases require Aconite. If you give Aconite 201 dose, it subsides, disappears, and the next morning the fellow is normal. Suppose the next night also the fellow gets the same complaint. You can clearly understand that he never belongs to Aconite, though yesterday he responded to the first attack. Because there is recurrence. Now you have to select a drug which has all the Aconite symptoms plus recurrence. చూసారా, ఈ Aconite లో చెప్పబడినటువంటి లక్షణములు కానివ్వండి, ఇది కాక మరియు మరణ వచ్చుట, పర్యాయత్వం చెందుట అనే లక్షణం ఉన్నటువంటి డ్రగ్ సెలెక్ట్ చేయాలి. Aconite ఇంకా పనిచేయాలి. అది ఏ డ్రగ్ అంటే he requires 1 dose of Spongia. If yesterday he was Aconite and he is not pure, today 99% he is Spongia. A medicine called Spongia tosta should be given. It is enough if you give 1 dose of 30. What are the symptoms of Spongia? Change of voice, barking type of cough, and suffocation, ఊపిరాడకుండా, కంఠధ్వని మారుట, గాడిద శబ్దంతో దగ్గు. ఈ లక్షణాలు ఉంటే చాలు. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ది బ్రెత్ విల్ బి హర్డ్ బై యూ ఆల్. ది రెస్పిరేషన్ విల్ బి హర్డ్ బై యూ ఆల్. కుర్రాడు శ్వాస పీలుస్తూ వదులుతూ ఉంటే గదిలో ఉన్న వాళ్ళందరికీ వినిపిస్తుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ స్పాంజియా. అండ్ వన్ మోర్ ఇండికేషన్ టు అండర్స్టాండ్ స్పాంజియా ఈజ్ ది సౌండ్ ఆఫ్ ది రెస్పిరేషన్ exactly tallies with a saw at work in wood. రంపముతో కలపబోయుతున్నప్పుడు వచ్చిన శబ్దం వస్తుంది, శ్వాస పీలుస్తూ వెళ్తూ ఉంటారు. సరిగ్గా ఇంకా మీరు గోడ పక్కన వింటే ఆ శబ్దం ఈ శబ్దం తేడా ఉంటుంది. వాడి గొంతు అలా తయారవుతుంది.
Now you see the miracle of homeopathy by giving one dose of spongia 30. That is spongia. So, aconite and spongia. Please remember. After a few days, I will give a third drug also, but not now. There are 3 drugs here. But now, remember 2 drugs. You should be able to tell me these 2 drugs after a few days when I ask you. So, it is in Materia Medica you will find early evening, but in Europe, evening means something like night in India. So you just change the meter. అందులో యూరోప్ దాంట్లో అర్లీ ఈవినింగ్ అని రాసి ఉంటుంది ఎకనైట్ కింద. అంటే 5ంటికో 4ంటికో అనుకోకండి. వాళ్ళకి రాత్రి 9 గంటల దాకా ఈవినింగ్ ఉంటుంది. 10 గంటలకు కూడా ఇంకా సాయంకాలం సూర్యరశ్మి కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ దేశాల్లో. తెల్లవారుజాము 4 నుంచి పగలు వెలుగు కనిపిస్తుంది. అంచేత వాళ్ళు రాసేటువంటి వాటికి మనం మన దేశానికి అన్వయించుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. దే సే ఎర్లీ ఈవినింగ్ కంప్లైంట్స్ బాగా. అండ్ అనదర్ సిమ్టమ్ ఈజ్ ది చైల్డ్ మస్ట్ బి క్యారీడ్. పిల్లవాడికి ఎకనైట్ జబ్బు వస్తే మంచం మీద కానీ పక్క మీద కానీ ఉయ్యాల్లో కానీ ఏమి లాభం లేదు, ఎత్తుకునే ఉండాలి. బికాస్ హీఈస్ గ్రేట్లీ ఫ్రైటెండ్. వదలరు, పడుకోబెడితే పడుకోరు. హీ షుడ్ బి క్యారీడ్, ఎత్తుకునే ఉండాలి. నెక్స్ట్ డిస్టింగ్విషింగ్ సిమ్టమ్ ఈజ్ ఎవ్రీథింగ్ టేస్ట్స్ బిటర్. నోట్లో ఏది పెట్టుకున్నా చేదుగానే ఉంటుంది. అది తప్పుగా అనుకోండి. చక్కెర తిని చేతనవచ్చునే అంటే అనవసరం అంటాడు. ఏది పెట్టా నోట్లో విపరీతంగా న్యూసెన్స్గా ఉంటుంది వాడికి. సో ఎవ్రీథింగ్ ఫీల్స్ బిటర్. నెక్స్ట్ వాడికి అసలు అదే కావాలి. ఈ క్రేవ్స్ ఫర్ బిటర్ థింగ్స్. చేదుగా ఉన్న వస్తువులు తిందామనిపిస్తుంది. కాకరకాయ వేపుడు తండ్రి అంటాడు. అట్లా ఉంటుంది. లేదా వేపాకు మిరియము నూనె మాత్ర కట్టి తీసుకురండి, నేను చచ్చిపోకుండా ఉంటాను. సో హీ క్రేవ్స్ ఫర్ సంథింగ్ బిటర్. నోరుకి విపరీతంగా వగరు, చేదు, చండాలంగా ఉన్న రుచి అది కావాలంటే. అండ్ హీ ఫీల్స్ గ్రేట్ రిలీఫ్ డ్యూరింగ్ ఎక్సలేషన్. మనకు కనిపెట్టదు కదా, డ్యూరింగ్ ఎక్సలేషన్. నిశ్వాసమునందు చాలా ఉపశమనము ఉంటుంది. శ్వాస వదులుతూ ఉంటే అందుకని చేస్తాడు. ఎక్కడైతే వాడి కేకలు. ఎందుకని వాడికి వైకుంఠంగా ఉంటుంది. శ్వాస వదులుతున్నప్పుడు పీలుస్తున్నప్పుడు కైలాసంగా ఉంటుంది. శ్వాస వదులుతూ ఉంటే వాడికి తమాషగా ఈజీగా ఉంటుంది. డిఫికల్టీస్ ఇన్ బ్రీతింగ్ ఫర్ ది న్యూలీ బోర్న్ చిల్డ్రన్. డిఫికల్టీస్ ఇన్ బ్రీతింగ్ ఫర్ ది న్యూలీ బోర్న్ చిల్డ్రన్. కొత్తగా పుట్టిన అంటే రోజుల పిల్లలలో శ్వాసకు సంబంధించిన బాధలు. సమ్టైమ్స్ ఇట్ మే బి కంజెనిటల్ ఆస్తమా. ఒకళ్ళు పుట్టుకుతూనే ఉంటాయి జబ్బులు. కరుపుకి కవచకుండలు అనుకుంటారు. ఉపసం పుట్టేడు వాడు 2 రోజులు ఏమోడు ఉంటాడు. ఉపసం పుడుతూ ఉంటుంది వాడికి. అట్లాంటి వాళ్ళకి ఆ రోజుల నుంచి బయటికి లాగేదు, ఎక్కడ బయటికి లాగుతుంది. సో ఇట్ మే బి ఏ కంజెనిటల్ ఆస్తమా or it may be a congenital bronchitis అయి ఉండవచ్చు. or inflammation of the throat with which the child is born, or after a few hours after birth. పుట్టేటప్పటికే గొంతు నొప్పి, గొంతు పుండు వీటితో పుట్టి ఉండవచ్చు. లేదా కొన్ని గంటల్లో తయారవచ్చు. వీటిలో ఏదైనా సరే బ్రెత్లెస్, శ్వాస ఆగిపోతూ ఉండొచ్చు మధ్య మధ్య పుట్టంగా.
అండ్ బ్లూనెస్. పిల్లవాడు నీలంగా తయారవుతూ ఉంటాడు. ఎకోనైట్ సేవ్స్ సచ్ చిల్డ్రన్. 30 క్రూ అంటారు. ఇందాక నేను చెప్పినటువంటి గొంతు మారిపోయినటువంటి దగ్గర throat is dangerously inflamed and the fellow will have a cough. He has suffocation. అది వచ్చినప్పుడు ఫ్రైట్ కూడా ఉంటుంది వాడికి. ఈ రెండు కలిసి ఉంటాయి. అండ్ ఇన్ సమ్ కేసెస్ which are not so very urgent and serious also, effort is required. And here are the following examples. Fright lingers for many months or many years after an accident. Opium and aconite ఇది జరిగాయి. ఆ భయం మిగిలిపోతుంది. The fellow cries in sleep and wakes frightened. నిద్రలో పెద్దగా అరిచి ఏడిచి గబగబా వెళ్ళిపోవచ్చేస్తుంది. Because he witnesses the same scene once again in real. ఏ పరిస్థితిలో అయితే వాడు చిక్కుకుని రక్షించబడ్డాడో ఆ విపత్కరమైన పరిస్థితి మళ్ళీ వచ్చిందని కలుస్తుంది. This is a special case. Fright of an accident. సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల ఫ్రైట్ వస్తే ఆ ఫ్రైట్ లింగర్ అవుతూ ఉంటే ఇండికేట్ అయ్యేటువంటి 2 రెమెడీస్. వన్ ఈజ్ ఎకోనైట్ అండ్ ది సెకండ్ ఈజ్ ఓపియం. ఇఫ్ ది పేషెంట్ ఈజ్ టూ యాక్టివ్, ఎకోనైట్ వర్క్స్. ఇఫ్ ది పేషెంట్ ఈజ్ ఏ బిట్ డల్, ఓపియం వర్క్స్. హైపర్ యాక్టివ్ సంబంధించిన కాన్స్టిట్యూషన్ కనుక అయితే ఎకనామిక్ రెస్పాన్స్. ఐ నో ఏ లేడీ హ్యావింగ్ ఫార్మిటేషన్ అండ్ ఐ ట్రీటెడ్ హర్ ఫర్ నాట్ లెస్ దాన్ 10 months వితౌట్ ఎనీ రిజల్ట్ అబౌట్ ది ఫార్మిటేషన్. దడ బాబు గుండె దడ తగ్గలేదు. 10 నెలలు అయిపోయింది, మందు ఇస్తుంటే మనకు జరగొట్టేది. మళ్ళీ రిటేక్ కేసు అయిన తర్వాత ఏం జరిగింది అడిగితే బస్సు తిరగబడిపోయింది. ఆ బస్సులో ఉన్నారు. సార్ ది బస్ వాజ్ స్టాప్డ్ అండ్ షీ వాజ్ దేర్ ఇన్ ది బస్ అండ్ షీ narrated everything except that incident. I asked her, was the fornication there before the accident? She said no. And suddenly and the fellow was talkative and very active, and I gave 1 dose of Econate 30. She said, for 48 hours for the first time, I lived without fornication. Again it recurred. Now I gave 201 dose, and it was the end of the matter. That అన్ని తగ్గిపోయినాయి. మళ్ళీ రాలేదు. So sometimes the causation is required to understand. And I know one case of pneumonia cured with aconite. I never knew that aconite cures pneumonia. It was the early days when I was just learning homeopathy. I was at Guntur and I have seen a strange gentleman at Nambur, a few miles away from Guntur. Nambur station master garu unnadu. He said he would be going to Bangalore and Bombay and Pune touring. An unmarried, about 15 years of age. He was giving homeopathic medicines to poor people and friends and middle class people daily. Wherever he is, he does the same. Just I saw him. We talked for a few minutes and I took leave of him and the host. And while going, this gentleman said, I will see you at Guntur. I said yes. Something peculiar. After 3 days,
My daughter, eldest daughter, he had a croup cough in the night, about 8:30. And she was choking, getting choked and suffocated. I was thinking of taking her to a doctor, and he was having high temperature. Within 2 hours, the situation grew dangerous. And I could hear sounds of water inside, bubbling sounds. Every breath reverberated the sounds of water. And I was just thinking if I should take her to a homeopath or something. Then immediately this genuine tablet was by 9:30. So he said, "What's the matter?" Then I told him. Then he said, "Do you have a homeopathic kit?" I said, "Yes." "You bring it," he said. It was just the early days of my homeopathy. I didn't know much about medicines also. He said, "Do you have Aconite 30?" Like just to say what you said, Aconite 30 only. Give 1 dose, he said. I gave 1 dose. She goes to sleep, he said, and let her sleep until she once again disturbs. Within few minutes she went into sleep, and he was talking to me. After about 1 hour, again the girl got up, disturbed and coughing. He said, "Give 1 more dose." I gave 1 more dose. And then she slept. By about 1:30 or 2 in the night, again she got up. Then he said, "No more doses." And within half an hour, again the girl slept. And she was comfortable. By the morning, we could get up only at about 6:30 or 7 because we were packing late into the night. By that time, this strange gentleman had his bath at the well and had his dress and tucking, and he filled all the pots with water. అన్ని కూడా గ్లాసులు గీసులు అన్ని కడిగేసి నీళ్లు కొట్టేసి పెట్టేశారు. And when I got up, everything was strange. And we gave him coffee and he said, I'm going to Bangalore. And he went to Bangalore. He said, we will meet somewhere. Till now we didn't meet. That is my experience of Aconite in pneumonia case. And by the morning, the girl was quite normal, not having the temperature, not having the cough, not having the cold, anything at all. Normally it must be a case of 3 or 4 days treatment. At least a minimum period of 3 or 4 days treatment. But in the morning she got up as if nothing has happened except much sedimentation near the nose. We had to remove much of the dry sedimentation from the nose, that's all. It was something peculiar. The Aconite. Is it the same person who showed it in the master in the same? Pardon? The person who is good. Is the same person who showed it in the master in the book? No, because the person whom I refer in the Masters of Wisdom, I meet him many times, but I didn't meet this fellow anymore till now. He said we will meet. Only once we met, or twice we met. And I heard friends talking of him about great homeopathic cures at Bombay and Bangalore, about this thing. చిన్న కిట్ ఉంటుంది, దాంతో ఇచ్చేస్తూ ఉంటాడు, మిరకిల్ క్యూర్స్ చేస్తూ ఉంటాడు. మధ్యాహ్నం 12 మందులు ఇస్తాడు, అబ్బాయి ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు చెప్పాడు. కొన్నాడు బెంగళూరులో ఉంటాడు, కొన్నాడు బాంబేలో ఉంటాడు, అప్పుడప్పుడు మెడ్రాస్లో తిరుగుతూ ఉంటాడు అని చెప్పడం. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు నేను చూడాలి. That left a lasting impression about the miracle of Aconite in my mind. Aconite అంటే ఏమిటో దాని సామర్థ్యం ఎంతో, కొత్త రోజులు లేదు హోమియోపతిలోనే ఆ మైండ్ మీద ముద్ర పడిపోయింది. పిక్చర్ లాగా నేను with that experience, afterwards I could cure 4 or 5 pneumonia cases of the same type and with the same amazing rapidity, because it's an experience. So this is one thing.
I told you electric shock is another thing. And another peculiarity, architis, that is hydrocele of a very serious type, shooting unbearable pain with high fever and septic condition. వృషణం వాపు, దుర్భరమైన నొప్పి, విపరీతమైన జ్వరం ఆకస్మికంగా వచ్చేస్తాయి. But it should not be of a fileal infection. Then aconite is nowhere. It may be due to some pressure. సైకిల్ మీద సడన్ గా కూర్చుంటుండగా నొప్పి వచ్చి ఉండొచ్చు, లేదా దెబ్బ తగిలి ఉండొచ్చు, అప్పుడు ఎకనైట్ వస్తుంది, లేదా స్వెల్లింగ్ అయి ఉండొచ్చు, ఏం కారణం లేకుండా. ఇన్ సచ్ కేసెస్ ఎకనైట్ వర్క్స్ యాజ్ మెడికల్. అనదర్ థింగ్, due to tight pants, if there is some damage or pressure and then there is unbearability of pain or suffering, then aconite comes in the sleep. Another thing is spasm. That is, sometimes there is a sudden check or a choke in some part. That is what is called decubator. Sometimes a fellow gulps water and almost he suffers as much as death. ఒక బుక్క నీళ్ళు మింగేటికి తాగలేదు, ఒకడు ఒక్క వేసుకుంటే డెక్కుడు. ఓకే, గొంతులో ఒక్కొక్కప్పుడు ఏదో అడ్డపడ్డట్టు ఉంటుంది, నొక్కేస్తుంది. లేదా ఒక్కొక్కడు ఊపిరి పుట్టు అని పడుతుంది. That is, there will be a peculiar pinch somewhere in the body and the fellow feels horrible. Sometimes the mouth cannot be opened with great pain in the glands due to sudden infection by the morning. Lockjaw like condition with fever. నో తెరవలేదు, విపరీతమైన నొప్పి, గ్లాండ్స్లో నొప్పి, గొంతులో నొప్పి, ఈ దవడల జాయింట్లో ది జా బోన్స్ పెయిన్ టూ మచ్. అండ్ గివ్ ఎకనైట్ 201 dose. Within 1 hour the fellow will be cured. This is the only representation of aconite. ఇంతకంటే దీనికి there is no scope of its action. Remember, there are a few cautions about aconite. Don't use it for persons who have an established heart disease. ముదిరిన గుండె జబ్బు గల రోగులకు ఈ మందు ఇవ్వరాదు. Another caution, don't administer it in prolonged fevers. దీర్ఘకాల జ్వరముల రోగులకు aconite ఇవ్వరాదు. Third caution, don't administer it in very deep diseases though the pain is unbearable. శరీరతత్వమున లోతుగా ముదిరిన వ్యాధులు గలవారికి తీవ్ర వేదనలున్నను aconite ఇయ్యరాదు. Another caution, don't administer aconite when you suspect suppuration of internal organs. అవయవముల లోపలి భాగములందు చీము పట్టెనని తెలిసినచో aconite ఇవ్వరాదు. Yes. For example, if you suspect something in the lung